నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ కీలక నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇటీవల పోలీసులపై చేసిన వ్యాఖ్యలైతే తీవ్ర చర్చనీయాంశమైనాయి. మరి ఇదే అంశంపై ఆయనపై కేసు నమోదు జరిగినట్లు తెలుస్తుంది. దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మ. సార్, ఇటీవల నెల్లూరు జిల్లాలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో, వాళ్ళ వైసీపీ నేతలను పరామర్శించడానికి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ పోలీసులపై అయితే అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎవరైతే టీడీపీ నేతలను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడినట్టు తెలుస్తోంది సార్. మరి ఇదే అంశంపై ఆయనపై కేసు అయితే నమోదు చేశారు. మరి దీనిపై మీ విశ్లేషణ ఏంటి సార్? కాకాని గోవర్ధన్ రెడ్డి గతంలో మంత్రిగా ఎలగబెట్టాడు. మంత్రిగా ఏంటంటే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి చేసి పెరిగి కట్టలు కట్టింది ఏం లేదు. కాకపోతే ఏంటంటే నోటి దొల్ల కొంచెం ఎక్కువ. కాబట్టి నిన్న మేము అధికారంలోకి వస్తే పోలీసు వాళ్ళకి బట్టలు ఓడదీసి కొడతాము, అదే వాళ్ళ కథానాయకుడు వాళ్ళ జగన్నాటక సూత్రధారి సప్త సంవత్సరాల అవతల ఉన్న తీసుకొచ్చి బట్టలు ఓడదీసి కొడతామన్నాడు. ఇప్పుడు నీ బట్టలు ఓడదీసి కొట్టకుండా చూసుకోమని చెప్తుంటారు. ఇప్పుడు ఏంది, 4 సెక్షన్ల మీద కేసు నమోదైంది. సెక్షన్ 1 అంటే బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత అంటారు, 224 న్యాయ సంహిత. తర్వాత 351 దా సెక్షన్ కింద కూడా కేసు నమోదైంది. తర్వాత 353 1, 2 సబ్సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ సెక్షన్లో ప్రధానంగా ఏం చెప్తున్నాయి ప్రజలు కూడా తెలుసుకోవాలి. అంటే పోలీసు వాళ్ళని బట్టలోడ తీసి కొడతానంట అన్నప్పుడు ఇమ్మీడియట్లుగా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిన మీనమేషాలు లెక్కించకుండా అరెస్ట్ చేసేయాలి. ఎవడికి ముద్ద. అందువల్ల నువ్వు బట్టలోడ తీసి కొడుతుంటే చేతులు ముడుకొని చూస్తూ ఉంటుంది ఏంటి గవర్నమెంట్. అంటే ఈ పరుష పదజాలం వాడటం, ఒక రాష్ట్ర మంత్రి మండలిలో పనిచేసిన వ్యక్తి మాట్లాడటం కరెక్ట్ కాదు. అందువల్ల ఏంటంటే ఓడిపోయినటువంటి ప్రెస్టేషన్లో నోటికి పని చెప్తున్నారు. కాబట్టి నీకంత దోల తుత్తర ఉన్నప్పుడు తుత్తర తీర్చేస్తారు. అందువల్ల ఏంటంటే ఆయనకి నోటి దోల బాగా ఎక్కువ అన్నమాట. ఏందో పెద్ద పోటుగాళ్ళలాగా బిల్డప్లు ఇస్తున్నాడు. చింత చచ్చినా పులుపు చావలేదంటారు కదా. అందువల్ల ఏంటంటే సింహపూర్ ప్రజలు నేలకేసి కొట్టారు. నేను 1 by 1 చెప్తాను. బిఎన్ఎస్ 24 మనకు బాగా చూసుకుంటే ఇక్కడ ఏం చెప్పొద్దంటే, ఎనీవన్ హూ థ్రెట్స్ టు ఇంజూర్ ఏ పబ్లిక్ సర్వెంట్ ఆర్ someone they believe the public servant craze about is punishable under BNS section 2024. The threat must be made to induce the public servant due to or delay an act related to their public duties అని క్లియర్గా చెప్పేశారనమాట. అంటే ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తే ఈ సెక్షన్ వర్తిస్తుంది. అంటే ఆ సెక్షన్ కింద ఇప్పుడు ప్రభుత్వ అధికారులను బెదిరి పెడితే బెదిరిపోతారా ఏంటి? బెదిరించడం తప్పు. ఏదన్నా ఉంటే చెప్పు, కంప్లైంట్ ఇ. అంతేగాని ఈ విధంగా వాళ్ళని బెదిరించేటటువంటి బెదిరింపులకు పాల్పడ్డాడు. కాబట్టి ఈ సెక్షన్ 24 ఇది వస్తుంది. దీనికి ఏంటంటే పనిష్మెంట్ కూడా ఎలా ఉంటుందంటే అమ్మ, దీనికి 2 సంవత్సరాల జైలు శిక్ష లేదంటే ఫైన్ ఆర్ బోత్. 2 సంవత్సరాల జైలు శిక్ష అయిన వేయచ్చు జడ్జి గారు, పనిష్మెంట్ బోత్, ఈ 2 ఉంటాయి అన్నమాట. తర్వాత ఇంకా బిఎన్ఎస్ 351 ఏం చెప్తుంది ఇది కూడా తెలుసుకోవాలి మనం. భారత న్యాయ సంహిత 351 ఏం చెప్తుందంటే, ఇది ఇట్ స్టేట్స్ దట్ థ్రెటనింగ్ సమ్వన్ విత్ హార్మ్ టు దేర్ బాడీ రిప్యుటేషన్ ఆర్ ప్రాపర్టీ ఈజ్ ఎ క్రిమినల్ ఇంటిమిడేషన్. అంటే దీని అర్థం మనకేం చెప్తుంది, థ్రెటనింగ్ ఇవ్వటం అంటే బెదిరించడం, నిన్ను చంపేస్తాం కొడతాం అని బెదిరించడం కాదు. ఇప్పుడు ఆఫీసర్స్ని ఆ విధంగా బెదిరించింది కదా, అందువల్ల చెప్పి 351 తీసుకున్నారనమాట. తర్వాత ఇట్ ఆల్సో స్టేట్ దట్ థ్రెటనింగ్ టు హార్మ్ టు ద రిప్యుటేషన్ ఆఫ్ డిక్రీజ్ పర్సన్ ఈజ్ క్రిమినల్ ఇంటిమేషన్. అందువల్ల ఏంటంటే ఈ థ్రెటనింగ్ ఇవ్వడం అనమాట దీని కింద పెట్టారు. దీని కింద పెట్టినప్పుడు ఏమవుద్దంటే ఖచ్చితంగా దీనికి కూడా పనిష్మెంటు 3 సంవత్సరాలు, దీనికి జైలు శిక్ష ఉంది, ఫైన్ ఉంది. అందువల్ల ఏంటంటే ఇది బెయిల్బుల్లా నాన్ బెయిల్బుల్లా అంటే జడ్జి విచక్షణ అధికారం మీద ఆధారపడి ఉంది. జడ్జి గారు కూడా ఇప్పుడు అర్థం చేసుకోవాలి. జడ్జి గారు కూడా ప్రభుత్వ అధికారే కాబట్టి జడ్జి గారు కూడా చూసుకోవాలి, ఇది బెయిల్బుల్లా నాన్ బెయిల్బుల్లా అనేది జడ్జి గారు కూడా డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ బెయిల్బుల్ అఫెన్స్కి వచ్చి అఫెన్స్ అండ్ అండర్ బిఎన్ఎస్ 351 ఆర్ జనరలీ కన్సిడర్ బెయిల్బుల్. జనరల్గా ఇది బెయిల్బుల్ సెక్షనే. హవెవర్ the specification circumstance of the case on influence bail decisions
అంటే ఆ కేసుకున్నటువంటి లోతుపాట్లను బట్టి జడ్జి గారు నిర్ణయం తీసుకుంటారనమాట. అయితే ఈడ ఇంకొక సెక్షన్ పెట్టారు, సెక్షన్ 353, చాలా కీలకమైనటువంటి సెక్షన్ అనమాట. ఈ సెక్షన్ ఏంటంటే మనకేం చెప్తుంది, స్టేట్మెంట్ దట్ ఇన్సైటివ్ వైలెన్స్, స్ప్రెడ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఆర్ కాస్ ఫియర్ ఆఫ్ అలారం, స్టేట్మెంట్ దట్ కేస్ మ్యూటినీ ఆర్ డిస్రిగార్డ్ ఆఫ్ డ్యూటీ బై మెంబర్ ఆఫ్ ద ఇండియన్ మిలిటరీ అన్నారనమాట. అంటే ఒక రకంగా ఏంటంటే మిలిటరీ వాళ్ళ డ్యూటీస్కి వ్యతిరేకంగా దేశానికి అంతర్గత రక్షకులు ఎవరు, పోలీసు వాళ్ళు. శాంతి భద్రతలు అంతర్గతంగా కాపాడాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి దేశ సరిహద్దుల్లో కాపలా కాసే మిలిటరీ వాళ్ళకి వర్తించేటటువంటి సెక్షను ఇది వర్తిస్తుంది అన్నమాట. దీంట్లో ఇంకొకటి ఉంది, ఈ స్టేట్మెంట్లో కూడా బాగా తీసుకుంటే ఇన్సైట్ ఆఫ్ క్లాస్ ఆఫ్ కమ్యూనిటీ ఆర్ అఫెన్సెస్ అగెనెస్ట్ అనదర్ క్లాస్ ఆఫ్ కమ్యూనిటీ అన్నారు. దీంట్లో మేజర్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒకటి ఉంది, స్టేట్మెంట్ దట్ క్రియేట్ ఆర్ స్ప్రెడ్ హేటెడ్ ఎనిమిటీ ఆర్ హోస్టిలిటీ బిట్వీన్ రిలీజియస్, రెండు మతాల మధ్య. తర్వాత లింగ్విస్టిక్, ఈ లింగ్విస్టిక్ అనేది బాగా గుర్తుపడు, రెండు భాషల మధ్య. లింగ్విస్టిక్ స్టేట్స్ అంటే భాషలు, ఇప్పుడు తమిళనాడు, కన్నడ, తర్వాత తెలుగు ఉంటుంది కదా, భాషల మధ్య. రిలీజియన్ గ్రూప్స్ మధ్య ఈ తగాదాలు పెట్టకూడదు. అంటే మత గ్రూపుల మధ్య. ఇక్కడ ఏంటంటే రెండు పార్టీ వైషమ్యాల మధ్య. తర్వాత లింగ్విస్టిక్ అంటే భాషల మధ్య. ఇటువంటి దానికి ప్రోత్సహించింది కాబట్టి ఈ 353 ఇచ్చారు. అందువల్ల ఏంటంటే ఈ సెక్షన్లన్నిటి కింద ఇది 7 సంవత్సరాలు దాకా ఉంటుంది అన్నమాట. దీంట్లో సబ్సెక్షన్ 1 ఉంది, సబ్సెక్షన్ 2 ఉందన్నమాట. అందువల్ల ఏంటంటే చట్టం తన పని తాను చేసుకోబోద్ది. నోరు ఉంది కదని చెప్పి ఏదంటే అది మాట్లాడితే నువ్వేం ఈరుడు కావు, ఇది ప్రజాస్వామ్యం. 5 సంవత్సరాల తర్వాత మేము వస్తామని కలలు కంటారు, ఆ కలలుగానే మిగిలిపోతే మీరు వచ్చేది లేదు, సచ్చేది లేదు. త్వరలో మీ నాయకుడే జైలుకు పోబోతున్నాడు. అందువల్ల ఏంటంటే నోటి దూల తగ్గించుకొని కొంచెం పద్ధతిగా మాట్లాడటం, సంస్కారవంతంగా మాట్లాడటం. మినిస్టర్ హోదాలో ఉన్నాడు, జిల్లాకు అధ్యక్షుడిగా ఉన్నాడు పార్టీకి. మాట్లాడేటటువంటి భాష చాలా జుగుత్సాపకరంగా ఉంది. కాబట్టి పోలీసు వాళ్ళకే బట్టలోడు తీసి కొడతానంటే వాడు బట్టలోడు తీసి అంకుశం సినిమాలో కొడతాడు కదా రాజశేఖర్ రామిరెడ్డిని, అట్ట కొడితే రెండో వాడు మాట్లాడకుండా ఉంటాడు. అంకుశం సినిమా చూపించండి, కావు కావుమని కాకాని అరిస్తేనంత మాట అరుపులకు భయపడేటాడు ఎవడూ లేడు. కాబట్టి తక్షణం పోలీసు వాళ్ళు అంకుశం సినిమా చూపించండి. అంకుశం సినిమాలో రామిరెడ్డికి చూపించండి కదా రాజశేఖర్ పోలీసు వాడు పవర్ ఏంటో. అట్లా ఈ కాకాన గోవర్ధన్ రెడ్డి కావు కేకలు పెట్టేటట్టు ఒంటి మీద బట్టలోడు తీసి తరిని కొట్టండి పోలీసు వాళ్ళు. మీకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు రక్షణ ఎలా కల్పిస్తారమ్మా? పోలీసు వాళ్ళు బట్టలోడు తీసేయని కొడతండి అంత పెద్ద పుడింగా. కాబట్టి తక్షణం హోమ్ మినిస్టర్ కానీ రాష్ట్ర డీజీపీ కానీ కాకాన గోవర్ధన్ రెడ్డి మీద తక్షణం యాక్షన్ తీసుకోవాలనేది నా యొక్క డిమాండ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.